మనకి నచ్చినోళ్ళకి ఒక రకంగా వార్త రాస్తాం, నచ్చనోళ్ళకి ఒక రకంగా వార్త రాస్తాం అనడానికి ఈనాడు నీచ జర్నలిజానికి సాక్ష్యం. అధికారులకి పేర్ని నాని బెదిరింపులు, ఉద్యోగినిపై జనసేన నాయకులు దాడి, ఇంతే. అంతే తప్పించి అరాచకం కాదు ఇక్కడ. అక్కడేమో బెదిరింపులు. విషయం ఏంటి? ఇక్కడ చూడండి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు 2034 వరకు నువ్వు సర్వీస్లో ఉంటావు, 2029లో వచ్చే జగన్ ప్రభుత్వం నువ్వు ఎక్కడున్నా మళ్ళీ బందర్ కమిషనర్గా తీసుకొస్తా, నువ్వు ఇప్పుడు చేసేదానికి అంతకంతక చూపిస్తా, కొల్లు రవీంద్ర గుర్తుపెట్టుకో, నువ్వు చెప్పావని ఇల్లు కూల్చేందుకు కాపలాగా ఇప్పుడు వచ్చిన సిఐఎస్ఐలు మళ్ళీ బందర్ తీసుకొస్తా, వాళ్ళనే కాపలాగా పెట్టి నీకు ఇలాగే నేను చేసి చూపిస్తా. అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, మీరు బందర్ వదిలేసి ఎక్కడికి వెళ్ళినా సరే చివరికి తెలంగాణకు పోయిన కేసీఆర్ కాళ్ళు పట్టుకుని నేను తీసుకొచ్చి మరి ఇంటి సంగతి తెలుస్తా, ఇప్పుడు ఇల్లు కూల్చేస్తున్న అధికారులు ఎవరిని వదిలేదు లేదంటూ వైకాపా నేత మాజీ మంత్రి పేర్ని నాని అధికారులపై తీవ్ర బెదిరింపులకు దిగారు. మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో శ్రీపతి వెంకటాచలం అనే వ్యక్తి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. మున్సిపల్ అధికారులు పోలీసులతో కలిసి వెళ్ళి గురువారం జేసీబీతో ఆ ఇంటిని కూల్చివేయించారు. అక్కడికి తన అనుచరులతో కలిసి వచ్చిన పేర్ని నాని అధికారులపై చిందులు దొక్కారు. మరోపై ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి కిట్టు కూడా పోలీసులపై రంకెలేశారు. సిఐ పరమేశ్వరరావు బెదిరిస్తూ నీ సంగతి తెలుసులే, నీకు 5 ఏళ్ళు పోస్టింగ్ లేకుండా చేసాం, మళ్ళీ వచ్చాక నీ సంగతి తెలుస్తా ఉంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం, విధుల్లో ఉన్న అధికారి మీద బెదిరింపులకు దిగడం పైన పేర్ని కిట్టు మీద కేసు నమోదు చేశారు. పేరు నాని కిట్టు పోలీసులపై ఉన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని జిల్లా పోలీసు అధికార సంఘం అధ్యక్షుడు జయపాల్ ఖండించారు. ఇందులో వాళ్ళ వ్యక్తిగత స్వార్థం ఏం లేదు, వాళ్ళ నాయకులకు సంబంధించిన ఇళ్లను కూలుస్తున్నారు. కడుపు రగులుతుంది ఆటోమేటిక్గా. నువ్వు చట్టపరంగా తీసుకుంటున్నావా, చట్టపరంగా ఏమైనా కోర్టు ద్వారా ఆదేశాలు ఇచ్చి కూల్స్తున్నారా? లేదు, మేము కూల్చిపడేస్తాం, మాకు నచ్చనోడు ఉంటే కూల్చిపడేస్తాం అనే కల్చర్. దీనికి పోలీసుల సపోర్టు నడుస్తున్నది. కాబట్టి అతను అన్న దాంట్లో అది ఆక్రోశంతో కూడిన వాడిని, అది తప్పైంది. ఇక్కడ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద లైంగిక ఆరోపణలు చేసిన మహిళల మీద జనసేన నాయకులు దాడి చేశారు. మహిళలు కాదు, మహిళే పోలీసుల చేతిలో లాఠీ లాక్కుని కొట్టడంతో పాటు తరుముతూ అరాచకం సృష్టించారు. ఈ ఘటన గురువారం రాత్రి రైల్వే కోడూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు అమరావతి రాజధాని బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలిపిన సందర్భంలో సంబరాల కోసం ఎమ్మెల్యే అరవ శ్రీధర్, జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరికొందరు పట్లోని ప్రధాన రహదారిపైకి వచ్చారు. అదే సందర్భంలో ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన ఉద్యోగిని ఆమె న్యాయవాది అజాద్ సాయి కృష్ణ సోదరుడు గోపితో కలిసి టోల్గేట్ వద్ద ఉన్న పూల దుకాణాల దగ్గరకు వచ్చారు. ఇంతలో ఎమ్మెల్యే కారు కార్యకర్తలు అటుగా వచ్చారు. ఆమెను అక్కడ చూసిన జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహంతో వెంటబడ్డారు. స్థానికులు చూస్తుండగా పోలీసులు అడ్డుకుంటున్న లెక్క చేయకుండా దాడి చేశారు. గోపిని కొడుతూ ఊరొదిలి వెళ్ళిపోవాలంటూ రోడ్డుపైన పరిగెత్తించారు. ఎందుకు దాడి చేస్తున్నారంటే ఆ ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పకుండా తాతంశెట్టి నాగేంద్ర పోలీసుల చేతిలో లాఠీ తీసుకుని ఆమెపై దాడి చేశారు. ఈ ఘటన చిత్రీకరిస్తున్న విలేకరిని సైతం కొట్టి వీడియో ఫుటేజ్ని డిలీట్ చేశారు. ఈ ఘటన జరుగుతున్నంతసేపు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారు. మరి ఇది అరాచకం కాదా? ఇది అరాచకమా, అది అరాచకమా? తన కార్యకర్త ఇల్లు కూలుస్తుంటే రివర్స్ వార్నింగ్ ఇచ్చాడు, అక్కడేం కొట్టలేదు. ఇక్కడ కొట్టినటువంటి వాళ్ళకి పోలీసులు ఎదురుగుండా చూస్తున్నారు. ఇక్కడ పోలీసు అధికారుల సంఘం ఏం మాట్లాడట్లేదు. ఏం చేయాలి ఇక్కడ?